వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం జరుగుతుందని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అన్నారు. క్రోసూరు మండలం ఆవులవారిపాలెం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వైసీపీ పేదల పార్టీ అని సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే అందరికీ సరైన న్యాయం జరుగుతుందన్నారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అందించారన్నారు. తాను కూడా 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానన్నారు. చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రానికి రోల్ మోడల్గా చేస్తానని అన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. 24 గంటలు మరి మన మీదే శ్రద్ధ పెట్టి స్కూల్స్ బాగు చేయించి హాస్పిటల్స్ కట్టించి ఇంత శ్రద్ధ తీసుకుని పేదవాడికి మరి ఇంగ్లీష్ మీడియం కానీ స్కూల్స్ కానీ అన్ని బాగు చేయించి మరి మనకు ఫ్రీగా విద్య స్కూల్ పంపించినందుకు 15,000 రూపాయలు అమ్మ అకౌంట్ లో పంపించి మరి అట్లాగే అనారోగ్యం జరిగితే హాస్పిటల్స్ ఉండేవి కాదు గతంలో. మరి మన గ్రామంలోనే ఒక హెల్త్ సెంటర్, మనలో హెడ్ క్వార్టర్ లో హాస్పిటల్, మరి మన పక్కనే దొడ్లేరులో కూడా హాస్పిటల్ కడుతున్నారు. 2,25,00,000 పెట్టి హాస్పిటల్ కట్టిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎట్లా సాధ్యమైంది? దాదాపు అచ్చంపేట హాస్పిటల్ కట్టాం, పెదకూరపాడులో కట్టాం, అమరావతిలో కట్టాం, అత్రూరులో కట్టాం, దొడ్లేరులో కడుతున్నారు, చింతపల్లిలో కడుతున్నారు. ఎట్లా సాధ్యమైంది ఇవన్నీ ఒకసారిగా? ఇంత డెవలప్మెంట్ ఎట్లా సాధ్యమైంది ఒకసారి ఆలోచన చేసుకోండి మీ అందరూ కూడా. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. రోడ్లు ప్రతి లింక్ రోడ్లు మన నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది. మీరు కూడా గమనించాలి. గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు మీరు? ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది ఒక్కసారి. For more videos like this, subscribe Big TV channel.